అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 18వ అధ్యాయం. కార్తీక మాసంలో 18వ రోజు చేయవలసిన విధులు. 18వ రోజు బహుళ తదియ. ఈ రోజున గౌరీదేవికి పూజ చెయ్యాలి. పుల్లని వస్తువులు తినకూడదు. అమ్మవారిని దర్శించాలి. పులిహోర, అట్లు, బెల్లం దానం చెయ్యాలి. అఖండ సౌభాగ్యం లభిస్తుంది. 18వ రోజు చెయ్యవలసిన పారాయణము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ బోధ వలన నా అజ్ఞానం నశించినది. నా అనుమానం తీర్చి జ్ఞానం ఉపదేశించారు. నేటి నుండి మీ శిష్యుడనైతిని. నాకు తండ్రి, గురువు, దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ వంటి పుణ్యపురుషుల సాంగత్యం నాకు కలిగినది. కావున నన్ను తమ శిష్యునిగా స్వీకరించి సత్కర్మాలను మానవుడు ఎట్లు చెయ్యవలెనో, వాటి వల్ల వచ్చే ఫలితం ఏమిటో దయచేసి ప్రార్థిస్తున్నాను అన్నాడు. అందుకు అంగీరసముని, నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనవే కనుక చెప్తాను, శ్రద్ధగా విను. ప్రతి మానవుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానం లేనివానిగా ప్రవర్తిస్తున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానం కలుగటకే మంచి పనులు చెయ్యవలెననే అన్ని శాస్త్రములు ఘోషిస్తున్నాయి. సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరునకు అర్పించినచో వానికి జ్ఞానం కలుగుతుంది. ఈ శరీరం నీటి బుడగ లాంటిది. కష్టం, సుఖం, సంతోషం, విచారం అనేవి శరీరానికి గాని ఆత్మకు ఉండవు. ఆత్మజ్ఞానం కలగటం కోసం కర్మలు చెయ్యాలి. ఈ కార్యాచరణ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ విధంగా జ్ఞాని అయి ఆత్మను తెలుసుకోవాలి. కనుక వేద విధులను, వర్ణాశ్రమ ధర్మాలను తప్పక చెయ్యాలి. ముఖ్యంగా బ్రాహ్మణుడు ప్రాతస్నానంతో పాటు హోమ జపాలు తప్పక చెయ్యాలి. సంధ్యావందనం ఆత్మ అంతఃకరణానికి, దాని వ్యాపారాలకు సాక్షి. చైతన్యము ఆత్మ యొక్క రూపం. అదే సత్యం. సత్యము, ఆనందము ఆత్మస్వరూపం. అదే బుద్ధికి సాక్షి. దానినే ఆత్మ అంటారు. దేహము పృథివ్యాది పంచభూతాల మాత్రాల వల్ల పుట్టుతుంది కనుక అది ఆత్మ కాదు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు ప్రకాశించేటట్లు చేసేదే ఆత్మ. వాటికి స్వయం ప్రకాశ శక్తి లేదు. ఇవన్నీ జడ పదార్థాలు. వానిని ప్రకాశింపచేసేదే ఆత్మ. అదే నేను అనేది. దీనివల్లను మార్పు పొందక జాగ్రత్తావస్థలో, సుషుప్తిలో, స్వప్నములో దేనిని అంటే జీవుణ్ణి నడిపించేది ఆత్మ. అదే నేను. ఇంద్రియాలను, ఘటములను ప్రకాశింపచేసే దీపం ఘటం కన్నా వేరే కదా. ఇంద్రియాలను ప్రకాశింపచేసే బోధజ్ఞానమూర్తి ఆత్మ వేరే ఉంటున్నాడు. అదే నేను. సర్వజ్ఞునిగా, సర్వశక్తి సంపన్నునిగా వేదాలు చెప్తున్నవాడే ఆత్మ. అదే నేను. ఇప్పుడు తెలిసిందా అహం బ్రహ్మ అంటే ఏమిటని? ఆ బ్రహ్మ పదార్థమే నేను. సమధమాది సాధన సంపత్తితో శ్రవణ మనదాదులకు సక్రమంగా అభ్యసిస్తూ అహం బ్రహ్మ అనే వాక్యాబోధ దృఢంగా తెలుసుకోవాలి. వేదం వల్లను, గృహానుగ్రహం వల్లను జీవాత్మ పరమాత్మ జ్ఞానం కలుగగానే సంసారానికి సంబంధించిన పునాది కొట్టుకుపోతుంది. తరువాత కొంతకాలం ప్రారబ్ధ కర్మ అనుభవించి పైన సుస్థిరమైన ముక్తిని పొందటం అవుతుంది. ప్రారబ్ధ కర్మ విచ్చేదానికి, ఈ ఆత్మశుద్ధికి వేదోక్తమైన కర్మకాండ చెయ్యాలి. అది చేసే మార్గాన్ని సద్గురువు వల్ల తెలుసుకోవాలి. అలా తెలుసుకొని చేసిన ఆ కర్మ ఫలాన్ని ఈశ్వరార్పణమస్తు అని దారపోయాలి. అలా చేస్తే పాప విముక్తుడవై ఉత్తమ జన్మ ఎత్తి ఈ జన్మలో శ్రవణ మనాదుల్ని అభ్యసించి తెలుసుకున్న వాడై బంధ విముక్తుడు అవుతావు, మోక్షం పొందుతావు అని అంగీరస మహాముని చెప్పాడు. సూర్యచంద్రగ్రహణ సమయములందు తదితర పుణ్యదినములయందు స్నానం తప్పక చెయ్యవలెను. ప్రాతకాలమున స్నానం చేసి సంధ్యావందనం, సూర్య నమస్కారములు చెయ్యాలి. ఆ విధంగా చెయ్యనివాడు కర్మభ్రష్టుడవుతాడు. కార్తీక మాసంలో అరుణోదయ స్నానము ఆచరించిన వారికి 4 విధాలైన పురుషార్థములు సిద్ధిస్తాయి.
కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, భార్యతో సరితూగు సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకోవాలి. ఈ విధంగా కార్తీక మాసంలో చేసిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు వెళ్ళెదరు. అంగీరసుడు చెప్పగా విని మరలా ఇట్లు ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పారు కదా, ఆ వ్రతం ఎందుకు చెయ్యాలి? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును చేశారా? ఆ వ్రతము యొక్క ఫలితం ఏమిటి? ఏ విధంగా చెయ్యాలి? తెలియజేయమని కోరాడు. అంగీరసుడు ఇట్లు చెప్పసాగాడు వివరముగా. అందుకు చతుర్మాస్య వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలసంద్రములో శేషపాన్పుపై నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అని ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతం అనే పేర్లు కలవు. ఈ 4 మాసములలో శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు స్నాన, దాన, జపము, తపములు మొదలైన సత్కార్యాలు చేసినచో సంపూర్ణ ఫలం కలుగుతుంది. ఈ విషయం శ్రీ మహావిష్ణువు ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ వివరాలు తెలియచేస్తాను, వినుము. పూర్వం కృతయుగంలో వైకుంఠం నందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుచున్న శ్రీమన్నారాయణి వద్దకు నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును, 4 చేతులు కలవాడును, కోటి సూర్యప్రకాశములతో ప్రకాశించెడి శ్రీమన్నారాయణకు నమస్కరించి నిలబడి ఉండగా అంతటా శ్రీహరి నారదుని చూసి ఏమియూ తెలియవాని వలె చిరునవ్వుతో, నారదా, నీ క్షేమమే గదా, త్రిలోక సంచారినవై నీకు తెలియని విషయాలు ఏమీ ఉండవు. మహామునుల యొక్క కార్యక్రమాలు ఎలాంటి విఘ్నములు లేకుండా సాగుచున్నాయా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను క్రమం తప్పగా చేయుచున్నారా? ప్రపంచము ఏ అరిష్టములు లేకుండా ఉన్నది కదా అని అడిగాడు. అంతటా నారదుడు శ్రీ మహావిష్ణువునకు లక్ష్మీదేవికి నమస్కరించి, ఓ దేవా, ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయములు ఏమీ లేవు. అయినా నన్ను చెప్పమని అడిగారు కనుక చెప్పేదను వినండి. ప్రపంచంలో కొందరు మనుష్యులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను సరిగ్గా చేయుటలేదు. వారు ఎట్లు విముక్తులు కాగలరో నాకు తెలియటం లేదు. కొందరు తినకూడని పదార్థములు తినుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. మరికొందరు సదాచారులుగా, ఇంకొందరు అహంకారులుగా, పరనిందా పరాయణులుగా జీవితాన్ని గడుపుచున్నారు. అట్టి వారిని దయతో పుణ్యాత్ములుగా మార్చి వారిని రక్షింపమని ప్రార్థించాడు. మాటలు విన్న శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో కలిసి మహర్షులున్న భూలోకానికి మొసలి బ్రాహ్మణ రూపంతో వచ్చి ఒంటరిగా తిరుగుచున్నాడు. ప్రపంచమంతయును తన దయాదృష్టితో చూచి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచున్నాడు. పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచున్నాడు. ఈ విధముగా తిరుగుచున్న భగవంతుణ్ణి చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుండిరి. మరికొందరు గర్విష్ఠులు కాగా మరికొందరు కామారులై శ్రీహరిని కన్ను ఎత్తైనా చూడకుండా ఊరుకుండిరి. వీరందరినీ స్థితిగతులను చూసిన శ్రీహరి వీరిని ఎట్లు తరింపజేయుదును అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపమును వదలి శంఖచక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల మొదలైన అలంకారములతో నిజ రూపమును ధరించి లక్ష్మీదేవుతో గరుడ గంధర్వాది దేవతలతో భక్తులతో మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు బయలుదేరాడు. ఈ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పుంగవులు ఆశ్చర్యంతో స్వయంగా తమ ఆశ్రమమునకు వచ్చిన శ్రీమన్నారాయణ్ను దర్శించి
భక్తి శ్రద్ధలతో నమస్కరించి లక్ష్మీనారాయణులకు ఈ విధంగా స్తోత్రం చేశారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం శుభాంగం లక్ష్మీకాంతం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహారం కమలనయనం సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరిం దాసీభూత లోకైక దీపాంకురం సమస్త దేవావనితం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్భేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినిం సర్వసిజాం వందే ముకుంద ప్రియం. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి అష్టాదశ అధ్యాయము 18వ రోజు పారాయణం పూర్తి అయినది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.